రీసెంట్‌గా ఒక ఊర్లో ఒక వ్యక్తి పొలంలోకెళ్లారు. పొలంలోకెళ్ళిన తర్వాత పొలంలో చాలా చెట్లుంటాయి. అలాగే చెట్లుకి పళ్ళు కూడా ఉంటాయి కదా! అలా ఒక చెట్టు కింద ఒక పండు కింద పడిపోయి ఉంది. అతనేం చేశారంటే అలా నడుస్తూ ఆ పండుని తీసుకొని తిన్నారు. ఆ పండు తిన్న తర్వాత ఇంటికొచ్చేసారు బానే ఉంది. అండ్ అలా కొన్ని రోజుల తర్వాత అతనికి ఆరోగ్యం బాగోట్లేదు. ఏంటి ఇతనికి ఆరోగ్యం బాగోట్లేదని చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్తే హాస్పిటల్‌లో డాక్టర్స్ అతనికి టెస్ట్‌లవి చేసి ఇతనికి ఒక వైరస్ వచ్చింది. ఈ వైరస్ కరోనా వైరస్ కన్నా చాలా డేంజర్. అండ్ అలాగే ఈ వైరస్ వచ్చిందంటే మనిషి బతకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ వైరస్‌కి ఇంకా మెడిసిన్ కూడా లేదు అని చెప్పారు. ఆ డాక్టర్స్ మాటలు వినగానే ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారు. అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? అలాగే ఆ వైరస్ పేరేంటి? ఈ వైరస్ నిజంగానే కరోనా వైరస్ కన్నా చాలా డేంజరా? ఇప్పుడు ఈ వైరస్ అంత డేంజర్ అంటున్నారు కాబట్టి మళ్ళీ లాక్‌డౌన్ ఏసే ఛాన్సెస్ ఉన్నాయా? అలాగే వైరస్ ఎలా వచ్చింది? ఎలా వ్యాపిస్తది? అలాగే వైరస్ వచ్చిన వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ ఎలా జాగ్రత్త పడాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. వీడియోనైతే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇప్పుడు ఒక వ్యక్తి పొలంకెళ్ళాడు. పొలంలో ఒక పండు తిన్నాడు. ఆ పండు తిన్న తర్వాత అతనికి ఆ వైరస్ వచ్చిందని చెప్పుకున్నాం కదా! ఇది ఏదైతే కథ ఉందో ఆ కథ అబద్ధమే. కానీ ఆ వైరస్ ఏదైతే ఉందో అది మాత్రం నిజమే. ఎందుకంటే రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్‌లో ఇద్దరు వ్యక్తులకి ఈ వైరస్ వచ్చింది. ఆ వ్యక్తులు ఎవరంటే హాస్పిటల్‌లో వర్క్ చేస్తారు కదా నర్సెస్‌గా వాళ్ళకి. ఇప్పుడు ఏదైతే వైరస్ కోసం మనం మాట్లాడుకుంటున్నామో ఆ వైరస్ పేరు ఏంటంటే నిఫా వైరస్. సో ఈ నిఫా వైరస్ అనేది కరోనా కన్నా చాలా డేంజర్. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళలో 10 మందికి వస్తే కానీ ఈ నిఫా వైరస్ వచ్చిందంటే 10 మందిలో 5గురు, 6గురు ఖచ్చితంగా చనిపోతారు. అందుకే ఈ నిఫా వైరస్ అనేది చాలా డేంజర్. మరి ఈ నిఫా వైరస్ అనేది వెస్ట్ బెంగాల్ ఇద్దరు నర్సులకు వచ్చింది. ఆ ఇద్దరు నర్సులు ఎవరంటే ఒక హాస్పిటల్‌లో వర్క్ చేస్తారు. ఇప్పుడు హాస్పిటల్‌లో చాలా మంది పేషెంట్స్ ఉంటారు కదా! అలాగే ఆ పేషెంట్స్ దగ్గర ఇలా వర్క్ చేస్తుంటే ఇద్దరికి కూడా వైరస్ సోకింది. ఆ ఇద్దరు నర్సులు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు ట్రీట్మెంట్ అవుతుంది. ఒకరైతే చాలా క్రిటికల్‌గా ఉన్నారు. ఇప్పుడు ఈ నిఫా వైరస్ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలాగుంటాయో తెలుసుకునే ముందు అసలు ఈ వైరస్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. అండ్ దాని తర్వాత ఈ వైరస్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పుకుందాం. వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. కాబట్టి ఇప్పుడే లైక్ చేసేయండి. ఎందుకంటే మీరు లైక్ కొడితే చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఈ కరోనా వైరస్ గబ్బిలాల వల్ల పందుల వల్ల వచ్చింది. అండ్ అలాగే ఈ నిఫా వైరస్ ఏదైతే ఉందో ఇది కూడా గబ్బిలాల వల్ల పందుల వల్ల వస్తుంది. ఈ గబ్బిలాల వల్ల ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే చాలా జంతువులు ఏం చేస్తే అక్కడక్కడ ఉంటాయి కానీ ఈ గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో చెట్ల పైన ఉంటాయి. అలాగే రాత్రులు తిరుగుతుంటాయి. ఈ గబ్బిలాలు అనేవి మాక్సిమం చెట్ల పైన ఉంటాయి కాబట్టి చాలా చెట్లకి పళ్ళు ఉంటాయి కదా ఆ పళ్ళుని ఏం చేస్తే సగం సగం తినేస్తూ ఉంటాయి. ఈ సగం సగం తిన్న తర్వాత మనం ఏం చేస్తాం వాటిని ఏదో చిన్నదే కదా ఏ చిలకో తిన్నది అనుకుంటాం మనం. కానీ అది చిలక తిన్నది కదా గబ్బిలం తిన్నదని మనకు తెలియదు కదా. ఇలా సగం సగం కొరికేసిన పళ్ళను మనం ఏం చేస్తామంటే దీనివల్ల ఏంటంటే ఆ గబ్బిలం ఏదైతే ఉందో దాని నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా ఆ బ్యాక్టీరియా పండులోకి వెళ్ళిపోతుంది. దాన్ని మనం తిన్నామంటే మనకి బాడీలో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో అవి పండ్ల పైన కాకుండా ఇప్పుడు చెట్లకి కుండలు కడతారు కదా కళ్ళు అవి తీయడానికి ఆ కుండలు కట్టినప్పుడు ఏం చేస్తాయంటే ఈ గబ్బిలాలు వెళ్ళి ఆ కళ్ళుని ఎంగిల్ చేస్తుంటాయి. ఎంగిల్ చేసినప్పుడు ఏంటంటే దాని నోట్లో ఏదైతే సలైవ ఉంటుందో ఆ గబ్బిలం అలా చేసినప్పుడు దాని నోట్లో సలైవ ఏదైతే ఉంటుందో ఆ సలైవ ఆ కళ్ళులో పడిపోతుంది. ఈ గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో అవి టాయిలెట్ కూడా పోస్తుంటాయి కదా అలాగే కళ్ళుని పాడు చేసిన తర్వాత ఇట్లా ఎవరైతే తీసుకుంటారో ఆ బ్యాక్టీరియా అందులో ఉండిపోద్ది కదా వాళ్ళ బాడీలో అది ఇన్ఫెక్షన్ లా క్రియేట్ అవుతుంది. అదే వైరస్ గా మారుతుంది. మరి పందుల వల్ల ఈ వైరస్ ఎలా వస్తుంది అంటే సో చాలా మంది ఏం చేస్తారంటే కుళ్ళిపోయిన పళ్ళు సగం సగం తినేసిన పళ్ళు ఏం చేస్తారు ఎక్కడో చెత్తలో పడేస్తారు. కానీ పందులు ఏం చేస్తాయంటే చెత్తలో దొరికిన ఫుడ్ మాత్రమే తింటాయి. బ్యాక్టీరియా బాడీలోకి వెళ్ళిందంటే అది వైరస్ గా ఫామ్ అవుతుంది. అండి పందులకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి కూడా ఈ వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వైరస్ వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ ఫీవర్ రావడం ఎక్కువ దగ్గు జలుబు రావడం అండ్ అలాగే తలనొప్పి రావడం బాడీ పెయిన్స్ ఇంకా వామిటింగ్స్ మోషన్స్ ఇలాంటివి కూడా అవుతుంటాయి. ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఒక రోజు 2 రోజులు ఉంటే పర్లేదు నేచురల్ గా తగ్గిపోద్ది. అలాగే ఏదో టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోద్ది. కానీ మీకు 4 రోజుల మించి ఎక్కువగా ఉన్నా నెల రోజుల మించి ఎక్కువగా ఉన్నా సరే మీరు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకోండి. మరి ఇప్పుడు వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది కరోనా వైరస్ లాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఎలాగా ఒక 100 మంది ఉన్న గుంపులో ఒక కరోనా పేషెంట్ ఉన్నాడంటే ఒకసారిగా 20-30 మందికి అంటుకుంటుంది ఆ కరోనా వైరస్. కానీ ఈ నిఫా వైరస్ ఏదైతే ఉందో ఇది అలా స్ప్రెడ్ అవ్వదు. ఇప్పుడు 100 మందిలో ఒక పర్సన్ కి ఆ వైరస్ ఉండి అతను తుమ్మాడంటే అతని దగ్గరలో ఎవరైతే పర్సన్ ఉన్నారో అతనికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే. మరి ఇప్పుడు ఈ నిఫా వైరస్ వల్ల మళ్ళీ లాక్డౌన్ పెడతారా అంటే మాక్సిమం పెట్టరు పెట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ లాక్డౌన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. కానీ మరి ఇప్పుడు ఈ వైరస్ వచ్చింది కాబట్టి మీరు చాలా మంది కంగారు పడిపోతుంటారు. ఎవరు కంగారు పడకండి కానీ జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వైరస్ మనకు అంటుకోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చాలా మంది పళ్ళు అవి తింటుంటారు కదా ఈ ఫ్రూట్స్ అవి తినేటప్పుడు ఏం చేస్తారంటే వాటి చిన్న చిన్న కన్నాలు ఉన్నా సరే వాటిని తినకండి. సో నీట్గా ఉన్న పళ్ళు మాత్రమే తినండి. అలాగే అలాంటి పళ్ళు తిన్నా సరే వాటికి తొక్కలు ఏవైతే ఉంటే ఆ తొక్కలు తీసుకోండి. సో ఫస్ట్ నీట్గా వేడి నీళ్ళలో కానీ సాల్ట్ వాటర్లో కానీ కడుక్కొని వాటి తొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ తొక్కలు అవి తీసుకొని నీట్గా తినండి. సో ఇలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేశారంటే ఆ వైరస్ మనకి రాదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్తగా అయితే అసలు ఉండకండి రాదని చెప్పి. అలాగే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ చేయండి.